హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మా. లైఫ్లో చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ టైం వేస్ట్ చేసిన ప్రాసెస్, వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నామని వాళ్ళకి కూడా తెలియదు. కొంతకాలం తర్వాత అయ్యో నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశామే అనుకుని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్స్గా మిగిలిపోవాల్సిందే అంటారా? దేని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే టైం వేస్ట్ చేయడం అనేది బేసికల్లీ తప్పు అని ఎవరికైనా తెలిసిన విషయమే, అది అందరూ చెప్పేదే. అయితే టైం వేస్ట్ అనేది జనరల్గా మనకి రెండు రకాలుగా అవుతుంది. ఒకటి, మనకి మనం ఏరుకోరు టైం వేస్ట్ చేసుకోవడం. అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉంటాం, టైం వేస్ట్ చేయకు, చదువుకో, అది ఇది అంటే నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. అది ఆ ఏజ్లో, ఏ ఏజ్లో అయితే వాళ్ళు ఒక కెరియర్ అనుకోండి, ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకునే టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి సఫర్ అయ్యి బాధపడుతూ ఉంటారు. అయితే అదేంటంటే వాళ్ళు పర్సనల్గా చేసేటువంటి మిస్టేక్ అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సిచ్యువేషన్స్ డోంట్ పర్మిట్. అంటే ఇప్పుడు చదువుకోవాలనుకున్న వాళ్ళకి చదువుకునే అవకాశం రాకపోవచ్చు, లేకపోతే టాలెంట్ ఉన్నా కానీ ఏదైనా సరే ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగి కూడా అది రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్ లేదా ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. సో ఇలా టైం ఫ్యాక్టర్ అనేది పూర్తిగా ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతుందని కాదు, తన మీద డిపెండ్ అవుతుంది, సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అయితే టైం వేస్ట్ చేయకూడదు అనేది ఎంత నిజమో, ఒక్కొక్కసారి టైం వేస్ట్ అయ్యాకైనా సరే మనం రియలైజ్ అవుతాం, ఇలా వేస్ట్ అయిపోయిందే, అనవసరంగా పోగొట్టుకున్నాను అని. అలాంటి రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్ టు బిగిన్ అనమాట. లైఫ్లో ఎప్పుడైనా సరే ఏది కూడా పూర్తిగా ఇంకా ఇవాళతో లాస్ట్ అనుకునేది మన లాస్ట్ బ్రెత్ వరకు, లాస్ట్ మూమెంట్ వరకు మనుషులు ఏదో ఒకటి చేయొచ్చు. ఎందుకంటే మనకు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేట్ ఏజ్ సక్సెస్ స్టోరీస్ మనము నెట్లో చూస్తే కనుక చాలా ఉంటాయి. అంటే సక్సెస్ అనేది ఒక పాత్రలో వెళ్ళిపోయి కేఎఫ్సి ఓనర్ శాండర్స్ లాంటి వాళ్ళు, లేదంటే మన జేకే రోలింగ్ లాంటి రైటర్స్ కానీ, ఇంకా మన ఇప్పుడు ఇస్కాన్ శ్రీల ప్రభుపాద లాంటి వాళ్ళు, వీళ్ళంతా చాలా లేట్ ఏజ్లో మొదలెట్టారు. అంటే ఏంటి అంటే మనం ఏదో సక్సెస్ అనేసరికి అది 20-25 ఇయర్స్లోనే రావాలి, అప్పుడు చేయకపోతే ఇంకేమీ చెయ్యలేము అనుకోవడం కరెక్ట్ కాదు. అలా అనేసి లేట్ ఏజ్లో చేసుకుందాంలే, ఇప్పుడంతా వేస్ట్ చేద్దాము అనుకుంటే కూడా తప్పే. కాబట్టి ఏంటంటే లైఫ్ ఎప్పుడు ప్లాన్డ్గా వెళ్ళడం అనేది చాలా మంచిది. అయితే ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కానీ, మనకి రియలైజేషన్ రాకపోవటం వల్ల కానీ టైం వేస్ట్ అయినప్పుడు ఎక్కడ మనము రియలైజ్ అవుతామో అక్కడి నుంచి బిగిన్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సిచ్యువేషన్స్ పర్మిట్ చేయవు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. లేకపోతే ఆ టైంలో చదువుకోవాలి, నేను ఏదో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఒక 40 ఏళ్ళు వచ్చాక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే ఆ ఏజ్లో కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదే నేను కూడా అందాం అనుకుంటున్నాను. అంటే ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం టైం వేస్ట్ అయిందని టైం వేస్ట్ అయిందని అనుకోవాలి. ప్లస్ ఎడ్యుకేషన్ కాదు, ఇప్పుడు డిగ్రీ మనం 50 ఏళ్ళకు కూడా తెచ్చుకోవచ్చు, కానీ కెరియర్ దాన్ని బేస్ చేసుకుని జాబ్స్ రావాలి అవి అంటే మాత్రం రావు. కొన్ని అదేంటి బ్యాంక్ జాబ్స్ కానీ, సివిల్స్ జాబ్స్ కానీ ఏజ్ లిమిట్ ఉంటుంది, కొంతవరకే ఎలిజిబుల్ అని. అంటే రెస్ట్రిక్టెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఏజ్ బేస్డ్గా వాటిలో అయితే మనం కోల్పోయినట్టే. కాకపోతే సక్సెస్ అంటే కేవలం అదొక్కటే అని కాదు కదా. కాబట్టి రియలైజ్ అయ్యాము, పోగొట్టుకున్నాం టైము అని. ఈ ఏజ్లో నేను ఏం చేయగలను అలా కూడా మనుషులు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దాంట్లోనే స్ట్రక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాలేకపోయాను, ఏజ్ బార్ అయింది. ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకున్నాను, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు దాని గురించి సబ్జెక్ట్ బాగా థరో అయిపోయావు, కానీ రాసేందుకు నీకు ఎలిజిబిలిటీ దాటిపోయింది. బట్ కొందరికి ఏంటంటే లైఫ్ లాంగ్ అదొక ఏమంటారు, అదొక బాధలాగా మిగిలిపోతుంది. బాధలాగా ఇనీషియల్గా మిగులుతుంది, డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇనీషియల్గా ఎప్పుడైనా ఫెయిల్యూర్ బాధ అనేది ఎక్కువే ఉంటుంది, ఆ పెయిన్ వేరే ఉంటుంది. కానీ పోను ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ట్రైనర్ ఉన్నారు, ఆయన్ని చూడండి మీరు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే ఆయన ఒక్కళ్ళే అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయన కింద 100 మంది అవుతున్నారు కదా. సో దట్ మీన్స్ యు ఆర్ మోర్ ప్రొడక్టివ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సాధించేదానికంటే కూడా ఒక ట్రైనర్గా సాధిస్తున్నావు. అలానే ఒక డాక్టర్ కాలేకపోయి ఉండొచ్చు, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ నర్సింగ్ హోమ్.
ఏదైనా అంటే ఏంటి అంటే మనకి ఆప్షన్స్ అనేవి చాలా Options ఉంటాయి ఉంటాయి. ఉంటాయి ఉండవనేది కాదు. ఇంకా ఆ ఆప్షన్స్ మనకి డబుల్ సక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉంటాం. ఇప్పుడు చిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కెరియర్ బిల్డింగ్ వరకే ఒక ప్లాన్ ఉంటుంది తప్ప అనుభవం ఉండదు, లోక జ్ఞానం ఉండదు, ఏముండదు. కానీ పెద్ద అయ్యేసరికి ఏమవుతుందంటే అప్పుడు మనం ఎప్పుడైతే కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తామో మనకి సొసైటీ యొక్క సైకాలజీ కానీ అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. కాబట్టి లేట్ ఏజ్ సక్సెస్లో దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. కాకపోతే ఒక్కటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్లస్ ఏజ్ ఎప్పుడైతే పెరుగుతుందో హెల్త్ పర్మిట్ చేయదు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కానీ బట్ ద పర్సన్ యూజువల్లీ బికమ్స్ మోర్ వైజ్. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అయిపోయింది నేను ఇది చేయలేకపోయాను అనేది అయితే చాలా ఫూలిష్నెస్ అది. అయిపోయిన తర్వాత మీరు చెప్పారు. బట్ బేసిక్‌గా అందరు టైం వేస్ట్ చేసేది యంగ్ ఏజ్‌లోనే కదా! టీనేజ్‌లో కూడా కాలేజ్ అలా అయిపోతుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చే లోపల చాలామంది చాలా ఇయర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే పేరెంట్స్‌గా ఇప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలకి అలా టైం వేస్ట్ అంటే వీళ్ళు ఆల్రెడీ టైం వేస్ట్ చేసి ఉంటారు కాబట్టి పిల్లలకి వాళ్ళు ఇన్స్పిరేషన్‌గా వాళ్ళకి చెప్పాలన్నా మనము మోటివేషన్ సజెషన్స్ ఇవ్వాలి. ఎలాంటి వాళ్ళకి మోటివేషన్? ఎలాంటి సజెషన్స్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ మనం జనరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇప్పుడు క్లాస్‌లో ఒక టాపర్ ఉంటాడు, అందరూ టాపర్స్ ఉండరు అంటే కారణం అదే. అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది మనము ఇన్కల్కేట్ చేయడం మీద ఉంటుంది. అదర్ అవిగేషన్స్ తగ్గించాలి. జనరల్‌గా ఏమవుతుంది అంటే మనం చిన్నప్పుడు వాళ్ళని కొంచెం అతి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ మనకు కామన్ ఇష్యూ అది. మొబైల్స్ అవి ఆ 24 అవర్స్ వాళ్ళ చాటింగ్, ఫ్రెండ్‌షిప్స్ లేదంటే ఫేస్‌బుక్ లాంటివి లేదా అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో బిజీ అయిపోతారు. దీనివల్ల ఏమవుతుంది మైండ్ చదువు మీద నుంచి వేరే దాని మీద డైవర్ట్ అవుతుంది. సో మెయిన్‌గా పేరెంట్స్ చేయగలిగింది ఒకటే, చిన్నప్పటి నుంచి చదువు మీద కాన్సంట్రేట్ చేసేలాగా వాళ్ళని కనుక మౌల్డ్ చేస్తే అంటే ఇంట్రెస్ట్ పెంచాలి. మనం ఏంటంటే తిట్టి కొట్టి చదువుతావా లేదా అంటే రాదు. ఏ విధంగా పెంచాలంటారు? ఇప్పుడు ఏ విధంగా అంటే 2-3 ఇయర్స్ పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఒక 3 ఇయర్స్ పిల్లోడికి మనము గ్యాడ్జెట్స్ ఎక్కువ అనవసరమైన ఎలక్ట్రానిక్ టాయ్స్ లేకపోతే ఇంకొకటి అలవాటు చేసామనుకో, వాడికి మైండ్ సెట్ దాని మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 ఇయర్స్ చైల్డ్ ఏదో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయలేడు కదా. లాజికల్లీ స్పీకింగ్ ఎక్కడో ఉంటాడు, ఎవరో బై బర్త్ జీనియస్ ఉన్నవాడు వాడు 3 ఇయర్స్కే దాని టెక్నాలజీ ఐడెంటిఫై చేస్తాడేమో కానీ అలా ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే అసలు ఏ డిగ్రీ వాళ్ళు తెచ్చుకుంటే నిజంగా దాని గురించి ఇంట్రెస్ట్ వస్తుందో అది రాదు. వీళ్ళకి హాఫ్ హార్టెడ్గా ఉంటారు. వీళ్ళు ఏది పూర్తిగా తెలియదు కానీ ఏదో చెయ్యాలని తపన. కష్టపడకుండా త్వరగా కష్టపడకుండా వచ్చేయాలి. result ఇప్పుడు నేను ఏదో రావాలని నా టాయ్ ఓపెన్ చేసేసాను, దీని ఏదో ఇది సెట్ చేసేస్తా కాబట్టి నేను ఏదో ఇంజనీర్ అని వాడు 3 ఇయర్స్కి ఫీల్ అవుతాడు. వాడు చదవడు. బేసికల్లీ వాడు ఏమవుతాడు, అట్ ద మోస్ట్ హీ మే ఎండ్ అప్ టు బి అ మెకానిక్. అంతకంటే ఏం రాదు. అందుకని ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్స్ కానీ వాళ్ళని మనం తీసుకెళ్లే ప్లేసెస్ కానీ ఏవైనా సరే వాళ్ళు ఎడ్యుకేషనల్గా మోటివేట్ అయ్యేలా ఉంటే, అంటే ఇప్పుడు మనం బుక్స్ ఇచ్చాము, బ్రెయిన్ వర్క్ ఉండేవి, ఈ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా పెట్టి బ్రెయిన్ వర్క్ ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రియేటివ్గా ఫీల్ అయ్యే పజిల్స్ కానీ అలాంటివి కూడా చాలా వస్తున్నాయి కదా. అలా ఏదైనా వాడి మైండ్ సెట్కి ఇప్పుడు ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క టైప్ సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది. అది మనకి 2-3 ఇయర్స్ నుంచి మనం ఐడెంటిఫై చేస్తూ ఉండొచ్చు, కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆ రిలేటెడ్గా చదువుకి సంబంధించి ప్రతి దాంట్లోనూ ఇప్పుడు యానిమల్స్ ఇష్టం ఉంటే యానిమల్ రిలేటెడ్గా కూడా చదువుకోవచ్చు. యానిమల్స్ ఇష్టం కదా అని కేవలం యానిమల్ టాయ్తోనే అడక్కర్లేదు. అలా ఏదైనా సరే మెషినరీ ఇష్టం కాబట్టి వాడికి మనము ఓన్లీ వెహికల్స్, ట్రక్కులు, కార్లు కొనివ్వకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేది మనకి 2-3 వాళ్ళ years ఇంట్రెస్ట్ని నుంచే మనం తెలుస్తుందంటారు. ఇంకొకలాగా కొంచెము వాళ్ళు ఓకే నీకు వెహికల్స్ ఇష్టమా అయితే సరే వెహికల్స్ గురించి నువ్వు బాగా చదవాలి అంటే ఇన్డెప్త్గా దానికి సంబంధించి అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రాదర్ దాన్ ఒక ఐటమ్ ఓరియంటెడ్గా కాకుండా ఒక వస్తువు ఇచ్చేసి కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే ట్రైన్ అప్ చేస్తామో వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి కెరియర్ బిల్డింగ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏదంటే ఇప్పుడు ఐఐటి కోచింగ్లో ఇంకేదో కోచింగ్లో వీటి మీద దృష్టి పెడుతున్నాం కానీ బేసికల్లీ వాడికి ఇంట్రెస్ట్ ఏంటి, అసలు వాడు ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అనే దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టడంలా. సో అది లేనప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక మొనాటనస్గా బట్టేసి చదివేయడం లాగా అలవాటు అవుతుందే తప్ప సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రావటం లేదు. సో అది మెయిన్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అదర్ యావిగేషన్స్కి వెళ్ళకుండా మైండ్ డీవియేట్ అవ్వకుండా
ఒక ట్రాక్లో వెళ్ళేలా మనం చూస్తే 10th క్లాస్ వరకు బేసిక్లీ, ఆ తర్వాత చెడమన్నా చెడరు. ఆ ఏజ్లోనే వస్తుంది ప్రాబ్లం. టీనేజ్లో ఎక్కువ అవుతుంది. అంటే ఒక 6th 7th క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ బట్టి చూస్తే 6th 7th క్లాస్ నుంచి స్టార్ట్ 17-18 years వరకు ఒక మ్యాక్సిమం ఇంటర్ వరకు పాడేదేదో తెలిసిపోతుంది. ఆ తర్వాత వాళ్ళని మనం పట్టలేం. అందుకని ఏంటంటే అక్కడ వాళ్ళు 6th క్లాస్లో పాడయ్యాక మనం సెటరేట్ చేసుకోవటం మొదలెట్టే కంటే ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఒక దారి పెట్టేసామనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా 6th వచ్చేసరికి వాళ్ళు ఒక ట్రాక్లో పడిపోతారు. ఎంతసేపు నాకేదో నేను టాపర్ని అవ్వాలి, అదంటే నేను ఈ సబ్జెక్ట్లో నేను ఆస్ట్రోనాట్ని అవ్వాలను, లేదంటే ఇంకేదో అవ్వాలను, అలాగే కొంచెం ఆప్షన్స్ కూడా ఇవ్వాలి మనం. అయితే చిన్న వయసులో ఎర్నింగ్ అనేది, ఇప్పుడు మీరు అన్నారు కదా, చిన్న వయసులో ఎర్నింగ్ అనేది కరెక్టే అంటారా? అంటే ఫారిన్ కంట్రీస్లో లాగా ఇప్పుడు మనం అంటే వాళ్ళకి ఎర్నింగ్ అనేది తెలిసిపోతుంది. ఎర్నింగ్ అనేది వేరే విషయం మళ్ళీ. అంటే ఇంటర్మీడియట్ టైంలో కానీ ఇలా హాలిడేస్ టైంలో ఏదైనా వాళ్ళకి ఒకసారి మనం ఇది చేస్తే మనం వాళ్ళు ఇండిపెండెంట్గా బతకొచ్చు అనే 100% మంచి ఇష్యూ అది. అది మంచి కాన్సెప్ట్ అది. కాకపోతే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తగ్గదు. ఎందుకు అంటే వాళ్ళని మనము కష్టం అనేది తెలుసు, హార్డ్ వర్క్ బేస్డ్ నేర్పుతున్నాం కదా. హార్డ్ వర్క్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడు కూడా లైఫ్ని టైం వేస్ట్ చేయాలని అనిపించదు. కాకపోతే హార్డ్ వర్క్ తెలిసిన వాళ్ళు ఆ మనీని వాళ్ళు ఎంజాయ్మెంట్ ఖర్చు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, పిసినారుగా దాచుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ మనీ వాల్యూ మాత్రం కంపల్సరీ తెలుస్తుంది. అయితే ఏంటంటే ఆ సిస్టమ్ ఇంకా ఇండియాలో లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే కొంచెం ఫామ్స్లోకి తీసుకెళ్ళడము, ఆ వర్క్ అవి నేర్పించడం, అవన్నీ ఇప్పుడిప్పుడు కొంచెం మనకు కనిపిస్తున్నాయి. మంచిదే అది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా డిపెండెంట్ మెంటాలిటీ అనేది మంచిది కాదు. ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం అదే. పేరెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ ఆర్ డిపెండెంట్. అసలు మ్యూచువల్గా డిపెండ్ అయిపోతున్నారు. ఎలా అంటే 25-30 నువ్వు అన్నట్టు 25-30 వచ్చేంత వరకు పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతారు. వాళ్ళకి 25-30 దాటంగానే పేరెంట్స్ పిల్లల మీద డిపెండ్ అయిపోతారు. ఇక్కడ ఎలా అంటే ఇండిపెండెంట్గా ఎవరు లేరు అసలు. ఆ అట్మాస్ఫియరే మొత్తంగా డిపెండెన్సీ అనేది నేర్పిస్తుంది. అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. పేరెంట్స్ అలా ఉండకూడదు, పిల్లలు అలా ఉండకూడదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటేనే లైఫ్లో ఏది వచ్చినా ఫేస్ చేయగలరు. వాళ్ళు ఆల్రెడీ 25-30 దాకా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు అంటే డెఫినెట్గా కెరీర్లో అంత సక్సెస్లో అయితే ఉండరు. సో పేరెంట్స్ మళ్ళీ వీళ్ళ మీద డిపెండ్ అయితే వీళ్ళకి స్ట్రెస్, వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓవర్ బర్డెన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు కూడా మనం ఏదైతే టాపిక్ అనుకున్నాం, ఇప్పుడు ఫెయిల్యూర్ అనే దానికి ఏది కెరియర్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్ అనేవి రాంగ్ టర్మ్స్. ఏ ఏజ్లో అయినా కూడా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే అలా అని ఎప్పుడో చేస్తానని టైం వేస్ట్ అయితే చేసుకోకూడదు.